సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సర్వైవల్ వీడియో. సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సర్వైవల్ సిరీస్. సో చాలా రోజులైంది వీడియో పెట్టక. ఇక నుండి అయితే అలా ఉండదు, రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. మీరైతే చేయాల్సింది ఒకటి కాదు, 3 చేయాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సెకండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, థర్డ్ లైక్ చేయండి గైస్. ఈ వెనకాల 1 క్యాన్ ఉంది కదా, అదైతే ఈ 1 మంత్లో 2 క్యాన్ అయితే అయిపోవాలి. అదంతా మీ చేతుల్లోనే ఉంది. దానికోసం మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఎపిసోడ్లో ఏదో ఒకటి చేద్దామని అయితే వచ్చినా ఏం చేయాలో కూడా తెలియదు నాకైతే. ఏదో ఒకటి చేద్దాం గైస్. సో మనోడు ఏటో పోతాడు. సో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, నేనైతే ఎప్పుడో చెప్పాను ఇదైతే చేస్తాను, ఇదైతే అక్కడనే అయిపోయింది. ఇదైతే ఇప్పుడు చేద్దాం. ఈ ఒక్క లేయర్ తీసేసినాం అనుకోండి, ఇదంతా డట్తో ఫిల్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఫిల్ చేసుకుంటూ వస్తున్నా నేను. చేస్తున్నాను, ఎస్ చేసుకుంటూ వస్తున్నా. ఎస్ ఆల్రెడీ సగం అయిపోయింది. కొంచెం ఇది చేసేసి ఇదంతా సమానం చేసినాం అనుకోండి, తర్వాత ఇక్కడ విలేజర్ బ్రీడర్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఇవేంటి ఇక్కడనే ఉన్నాయి అంటే ఎప్పుడో అది చేసినాం కదా, ఈ అప్పటి నుండి వీడియో కూడా అంటే గేమ్ కూడా ఆడలేదు, అందుకే ల్యాగ్ అవుతుంది. సో మనమైతే ఫటాఫట్గా ఇదంతా ఏరియా క్లియర్ చేసుకుందాం. ఓకే, నేనైతే హేస్ట్ పెట్టుకున్నా కొంచెం స్పీడ్గా మైండ్ చేయడానికి. ఇప్పుడైతే ఎక్కువ వద్దులేదండి, ఒక సగం వరకు చేసుకుందాం. అంటే ఇక్కడ ముంగట ఉంది కదా, ఆడదాకా చేద్దాం. ఇంకా తర్వాత అదంతా తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం గైస్. ఇదంతా చాలా ఎక్కువ ఉంది, మనకు అదంతా వద్దు. ఇక్కడ వరకు చాలు, ఇది అట్లా. ఓకే ల్యాగ్ అయితే అవుతుంది అనుకో, చాలా రోజుల తర్వాత వచ్చినాయి కదా అందుకే కావచ్చు. వెల్కమ్ చెప్తుంది ల్యాగ్ కూడా మనకి. ఓకే వచ్చేసినాం ఈ టెంట్కి. ఓకే ఫటాఫట్గా మైన్ అయితే చేసేద్దాం గైస్. గైస్, మొత్తానికి ఇలా అయితే కంప్లీట్ అయింది. అంటే ఇంకా మొత్తం కాలేదులేండి, ఇక్కడ అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్లో తీసి డర్ట్ అయితే పెట్టాలి. మన దగ్గర నార్మల్ డర్ట్ లేదు, మొత్తం గ్రాస్ బ్లాకే ఉన్నాయి. ఏం చేద్దాం, సిల్క్ టచ్ ఉన్నాయి అన్నీ, ఒక్కటి కూడా నార్మల్ లేవు. ఓకే, ఇట్లా అయితే కంప్లీట్ అయింది. ఇదేమో చంపుకుంటూ పోతుంది అన్నిటినీ. మనకైతే చూడడానికి కూడా కొంచెం స్టేర్స్లా కనబడాలి కాబట్టి ఇట్లా పెట్టుకుందాం గైస్. అంటే స్టేర్స్ ఎక్కడ నుండి వేయాలా అని చూస్తానా. ఎందుకద్రా బాబా, ఏమన్నా ల్యాగ్ గైస్, ఇలాంటి ల్యాగ్ ఎక్కడ చూడలేదు. ఇక్కడైతే స్టేర్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి అక్కడికి బ్రిడ్జ్ అయితే వేద్దామా, అలా ఉంటుంది కదా గైస్. ఇక్కడ నుండి వేద్దామా, అక్కడ నుండి వేద్దామా, ఎక్కడో అక్కడ. ఫస్ట్ అయితే పైన కొంచెం ఇట్లా మూలలలో కొంచెం మంచిగా చేసుకుందాం, కొంచెం స్ట్రైట్గా
ఓకే ఓకే కొంచెం తిరుగు. ఓకే, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ చేసుకుంటూ పోదాం. ఓకే, కొంచెం క్రాస్లో అవుతుంది. ఏం చేద్దామా, మనమైతే ఇక్కడ కడతాం. ఇక్కడ కడితే ఫస్ట్ ఇక్కడ చుట్టుపక్కల చూసుకోవాలి. ఎస్, ఇలాంటి ప్లేస్లు ఉంటాయి. వీటిని కొంచెం నీట్గా సర్దుకుంటే చూడ్డానికి కొంచెం బాగుంటుంది. ఓకే వచ్చేసాం. ఓకే 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 మెల్ల మెల్ల మెల్ల. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనిపైన. ఓ షెట్, మధ్యలో మిస్ అయింది ఒకటి. ఏం పర్లేదు, మళ్ళీ పెడదాం. ఒక డ్రాగన్ అయితే టేమ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పటివరకు చేసినాం, అసలు మనం చేసి ఉండకపోవచ్చు. చేద్దాం అగేసి. ఇప్పుడు అది చూడండి మనతోనే తిరుగుతుంది. హాయ్, టేమ్ చేసుకోవాలా నిన్ను? ఏం అగేసి చూద్దాం తర్వాత. ఇంటికి వెళ్ళినాక తెలుస్తుంది కదా మనం టేమ్ చేసినామో లేదా అని. ఓకే ఫస్ట్, అరే ఇది ల్యాగ్ వల్ల డబల్ ప్లేస్ అవుతున్నాయి కదా. అప్పుడప్పుడు ప్లేస్ అవ్వట్లేదు, అప్పుడప్పుడు మాత్రం డబల్ ప్లేస్ అవుతున్నాయి. ఏం చేద్దాం, ల్యాగ్ అట్లుంది. కరెక్టేనా నేను చేసేది? ఓకే అయిపోయినాయి. ఓకే అయిపోయింది. నెక్స్ట్ కొంచెం డిజైన్గా ఉండాలి కాబట్టి ఇలా ఇట్లా అయితే జిగ్జాగ్ దాన్ని ఏమంటారు, కొంచెం క్రాస్లో పెడదాం. చూడ్డానికి అయితే భలే ఉంటుంది. ఇదేంది గ్రాస్ టీత్ వచ్చింది అది. ఓకే నైస్ నైస్ నైస్. ఓకే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది మూసేస్తే ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ పెట్టేద్దాం. ఫట్ ఫట్ ఫట్. ఈ ల్యాగ్ ఎందుకు వస్తుందో నాకైతే అర్థమవుతుంది గైస్. మీరైతే చెప్పండి ల్యాగ్ దేనివల్ల వస్తుందో. ల్యాగ్ రాకుండా అయితే చూసుకుంటా నేను. నాకెందుకు ఈ బీకన్ వల్లనే అనిపిస్తుంది. తీసేద్దాం. అయినా ఇప్పుడు ఎట్లయినా అయిపోయింది కదా, తీసేయచ్చు. ఓకే తీసేద్దామా. ఇదైతే కంప్లీట్ అయిపోయింది, తీసేద్దాం ఫటాఫట్గా. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు గైస్, ఊకే ల్యాగ్ అయితే అవుతుంది. ఏం చేయాలి, నాకు నచ్చట్లేదు. ఇది మాత్రం వెరైటీ ఉంటుంది మనది. ఐరన్ అటు ఇటు డైమండ్, మధ్యలో గోల్డ్ స్ట్రైట్. ఈ మధ్యలో ఎవరు చూడరని నేను అయితే అట్లా పెట్టేసిన. మనకి ఇంకొంచెం డైమండ్ దొరుకుంటాయి. మనం అయితే మొత్తం డైమండ్ పెట్టేసేటవాళ్ళం. అంటే పైన 3వ లేయర్, సెకండ్ లేయర్ అయితే డైమండ్ పెట్టేవాళ్ళం. ఓకే ఫటాఫట్గా మైన్ చేసేసినాం, తీసేసినాం. యా గైస్ అదే అనుకుంటా ఇప్పటివరకు ల్యాగ్ని ఇచ్చింది మనకి. ఓకే అయిపోయింది. మన దగ్గర గోల్డ్ ఇంకా 9 ఉందా ఏమో తెలియదు గైస్ నాకు ఇప్పటివరకు. మన దగ్గర ఇంత చెత్త ఉంది. ఈ చెత్తని ఫస్ట్ అయితే కొంచెం అవసరం లేని అయితే లోపల పెట్టేద్దాం. ఇవి రాకెట్లు అవసరం లేవులేండి. అంతే గైస్, ఇంతే మనకి. ఇప్పుడైతే చేసేద్దాం ఫటాఫట్గా మిగిలిన కూడా. ఈడ కూడా జిగ్జాగ్ చేద్దాం మళ్ళా. ఓకే జిగ్జాగ్. ఓకే ఇక్కడ ఒకటి పెట్టాలి. ఓకే నైస్. ఒక్క నిమిషం గైస్, ఇదైతే జిగ్జాగ్ రావట్లేదు. ఇప్పుడు ఎలా రాదో నేను చూస్తా. నాడు. ఓకే గైస్ చాలు, ఇంతే వచ్చేసింది జిగ్జాగ్. ఇప్పుడు ఇలాగే కిందికి కూడా ఇట్లా చేసుకుంటూ పోతే స్టేర్స్ లెక్క అవుద్ది. ఆడికి వెళ్ళాక ఇక్కడ కొంచెం ప్లెయిన్గా చేసి ఇటు నుండి అటు ఒక బ్రిడ్జ్ కట్టేసినాం అనుకోండి, మనం కిందికి వెళ్ళి ఇట్లా వెళ్ళినా మనకు సూపర్గా అనిపిస్తుంది. అక్కడ కొంచెం ఎడిట్ చేయాలి గైస్, అంటే సేమ్ ఇటుదికి ఎలా స్టేర్స్లో పెట్టినామో అటు కూడా అట్లా పెట్టేసి ఇది లేపేద్దామా. దీన్ని కూడా అట్లా కనెక్ట్ చేసేద్దాం గైస్, భలే ఉంటుంది. అదైతే నేను ఆఫ్లైన్లో చూసుకుంటా. అండ్ ఇక్కడ కూడా ఇంకా చేయాలి, ఆఫ్లైన్లో చూసుకుందాం గైస్ అదంతా. ఇక్కడ ఇది కూడా ప్లెయిన్గా ఆఫ్లైన్ చేస్తా, ఈ స్టేర్స్ అన్నీ ఆఫ్లైన్ చేసిస్తా. ఇప్పుడు వీడియోలో చేయాల్సింది ఒకటే, బ్రీడర్ అయితే అంటే హౌస్ అయితే కట్టేయాలి వాళ్ళ కోసం.
హౌస్ అని కాదు, దాన్ని బ్రీడర్ అని అంటారు. ఇదేంటి 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఉండనివ్వండి. ఎన్నైనా ఉండనివ్వండి. నేనైతే ఇప్పుడు టేమ్ చేయాలనుకోవట్లే, తర్వాత టేమ్ చేద్దాం. ఓకే, ల్యాండ్ అయితే పర్ఫెక్ట్ స్క్వేర్లా లేదు, పర్ఫెక్ట్ ట్రయాంగిల్గా లేదు, పర్ఫెక్ట్ సర్కిల్లో కూడా లేదు. అలాగో వింతగా ఉంది. దీన్ని ఎలా చేయాలా అని చూస్తున్నా. వాటర్ పోస్తే కూడా ల్యాగ్ అవుతుంది ఎందుకు? ఓ ఇంతగానం ల్యాగ్ అవుతుంది, నాకైతే నచ్చట్లేదు. ఏం చేయాలి గిస్? ల్యాగ్ పోవాలంటే ఏం చేయాలో కొంచెం కామెంట్ చేయండి. కొంచెం ఏరియా అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇది తీసేసి గ్రాస్ ఎందుకు వస్తుంది అంటే సీడ్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. కావాల్సినప్పుడు రావు, తీస్తుంటే వస్తూనే ఉంటాయి. ఇదే తీసేసిన. చూసిరా కదా ల్యాగ్ ఎట్లా అవుతుందో? తీసినా పక్కనే అయిపోతున్నాయి. ఓకే, అవైతే పోవట్లేదు గెస్. పోవే. పోయింది చూడండి గెస్. ఇవి ఇక్కడనే అట్లా అది ఎగిరింది. ఇప్పుడు అదే కదా గెస్ ల్యాగ్ అంటే. ఓకే, ఇవి 2 తీసేసి దట్టు పెట్టదు. నాకు ఇట్లా నచ్చదు గెస్. ఇట్లా డట్ మధ్యలో స్టోన్ ఉంటే నచ్చదు అసలుకే. అందుకే మొత్తం డట్ అయితే చేసేయాలి, లేదంటే స్టోన్తో చేయాలి. ఓకే, ఇప్పుడైతే ఓకే ఉంది, పర్లేదు. ఇప్పుడు ఫటాఫట్గా ఇంటికి వెళ్ళి మన ఇన్వెంటరీ మొత్తం క్లీన్ చేసుకొని బిల్డింగ్కి కావాల్సినవి అయితే తీసుకొచ్చేద్దాం. ఎగిరిపోరా. అమ్మ చీజెస్, ఎగిరిపోరా అనుకొని కింద పడ్డా. ఏం పర్లేదు, మన ఆర్మర్ చాలా గట్టిది. ఇదే ఎంత మెల్లగా అవుతుంది చూసి లాగేసి, ఎంత లాగో. ఓ అమ్మ బాబాయ్, మీ వల్ల వచ్చిందిరా, మీ వల్ల వచ్చింది. మీ వల్ల నాకు ఇంత లాగు. అమ్మ ఇంతగానం లాగ్ అవుతుంది ఏంది? ఓకే అరే అది చేసి నేనైతే ఇలాంటి లాగ్ వీడియోలో పెట్టాలనుకోవట్లేదు. ఫటాఫట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే గైస్, వెళ్ళిపోదాం. గైస్, నేనైతే తీసుకున్న కావాల్సినవి అయితే ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా కనబడుతుందో. తర్వాత ఇది ఇట్లా స్టేర్స్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనం అయితే తీసుకున్నాం అంటే చూడొచ్చు. ఏవో కొన్ని అయితే తీసుకున్నా. వుడ్ అయితే దాదాపు 3 స్టాక్స్ దాకా ఉన్నాయి. అవి అయితే సరిపోతాయి. ఇప్పుడు ఎలా కట్టాలనేది చూద్దాం. గైస్, ఇక్కడైతే ఒక హోల్ ఉంది, దాన్ని అయితే ఇప్పుడు ఫిల్ చేయాలి. నాకు డర్ట్ కావాలి. నేనైతే ఒక ముక్క తెచ్చుకోవాలి డర్ట్, అంతా పెట్టేసి వచ్చిన. ఇప్పుడు ఎందుకు లాగ్ అవుతుంది మళ్ళా? ఓకే, ఒక కొన్ని ఓకే చాలు. ఈ మాత్రం సరిపోతాయి దాన్ని ఫిల్ చేయడానికి. ఓకే, వెళ్ళిపోదాం, ఫిల్ చేద్దాం. కొంచెం నీట్గా వేద్దాం. షీప్ నాడు మీద కత్త. ఓకే, ఓ ఇదేంది గేస్? నాకైతే ఏం అర్థం అవుతలే. మీద కత్తనే తిరుగుతాను మీద. ఇదేంది? డట్టు సరిపోతుంది అనుకుంటే సరిపోవట్లేదు. ఏం అవ్వలేండి గేస్, మనకి ఇక్కడ దాకా రాము కదా. ఫస్ట్ అయితే 10x10 ఏరియా అయితే చేసుకుందాం గేస్. మరి అంత పెద్దది అక్కర్లేదు, మన దగ్గర ఎక్కువ విలేజెస్ కూడా లేరు. ఓకే, 10x10 ఏరియా అంటే ఈ నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 2 ఎక్స్ట్రా, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇట్లా బ్లాక్స్ వస్తాయి కదా గైస్, అందుకే. ఓకే, 12, మళ్ళీ 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, 12 అయిపోయినాయి. 2 3 4 5 6 7 8 9
10, 11, 12. ఓకే, ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసినాం అనుకోండి, అయిపోద్ది. ఓకే, నైస్. కొంచెం అటు ఇటు జరుపుతాయిపో, అంటే అటు ఇటు సెంటర్లో పెడతాయిపో, పర్లేదులేండి. ఇప్పుడు ఇక్కడ మనకి బ్లాక్స్ అయితే రావాలి. 2, 3, 4, 5 బ్లాక్స్. ఇప్పుడు మళ్ళీ అక్కడ 2, 3, 1, 2, 3, 4, 5. ఓకే, 5 into 5. మళ్ళీ అటు కూడా 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఓకే, 5 అయితే కంప్లీటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మధ్యలో కూడా పెట్టేయాలి గైస్. ఎస్, ఇప్పుడు ఇంతే, ఒకటి వేసి పెట్టుకుంటూ వెళ్ళదాం. అయ్యో, ఇక్కడ కాదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అట్లా పెట్టుకుంటూ వెళ్దాం. అంతే, సింపుల్. అమ్మ, కాకపోతే ఇట్లా పెడితే వుడ్ అయితే ఎక్కువ వేస్ట్ అవుద్ది. అదే చూస్తున్నా, ఇది పెడదాం, ప్లాంక్స్ పెడదాం గైస్. మధ్యలో ప్లాంక్స్ పెట్టినాం అనుకోండి, కొంచెం రియలిస్టిక్ లుక్ అయితే వస్తుంది. మనకంత తెలియదులేండి రియలిస్టిక్ లుక్ అంటే. అలా మనం చేయలేము కూడా, మనకు వచ్చింది ఏదో మనం చేద్దాం. ఒక స్టాక్ తీసుకుందాం, స్టాక్ +8 చాలు. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అవ్వో, 1, 2, 3, 4, 5. గైస్, ఇక్కడ 2 బ్లాక్స్ వచ్చినాయి. ఓకే, పోయేదేముంది, ఈడ కూడా పెట్టేద్దాం. జంప్ జస్ట్ ఇది తీద్దాం గైస్. జరుగుతుంది ఉంది. ఓకే, ఇట్లా చాలు. నెక్స్ట్ ఇటు కూడా ఇట్లానే సేమ్ రిపీట్ చేసుకుంటా తిరగాలి. ఫటాఫట్గా తిరుక్కుంటూ వెళ్దాం, అంటే రిపీట్ చేసుకుంటూ వెళ్దాం. గైస్, నేనైతే కంప్లీట్ చేసిన. ఇది ఇట్లయితే డిజైన్ చెప్తున్నా, చూద్దాం ఈ డిజైన్ బాగుంటుందో బాగోదో. ఇలా చేసి మధ్యలో ఏ బ్లాక్స్ పెట్టాలా అని చూస్తున్నా. ఏదైనా మంచిగా ఉంటే అంటారా? ఈ షీప్ని ఏం చేయాలి గైస్? అప్పటి నుండి ఇళ్ళనే తిరుగుతూ ఉంది. నాకైతే ఫుల్ కోపం వస్తుంది గైస్. అగో ఇంకొకటి అద్దా ఉంది. షీప్లో ఆడుకుంటానే గైస్. ఓకే, ఇటు కూడా అయిపోయింది. కలెక్ట్ చెయ్యి. ఓ, పైన ఉంది. ఓకే, వేస్ట్ చేయొద్దు గైస్, వేస్ట్ అస్సలకే చేయొద్దు. ఓ సెట్, ఇక్కడ కాదు మైండ్ చేయాల్సింది. ల్యాగ్ అవుతుంది ఎందుకు గైస్? ఓకే, నైస్. నాకు వచ్చింది ఏదో నేను ట్రై చేస్తున్నా గైస్. నేనైతే ట్యూటోరియల్ కూడా చూసుకోలే, డైరెక్ట్ వీడియో ఆన్ చేసిన, వెల్కమ్ బ్యాక్ అయితే చెప్పేసిన అంతే గైస్. ఏం చేయాలో అనుకుంటుంటే సడన్గా ఇది గుర్తొచ్చింది, చేస్తున్నా. నేనేం ప్లానింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చిన అంతే గైస్. ఏంటి ఇంత చండాలంగా ఆడుతున్నావు అని అనుకోకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నాకు నచ్చిందే ఇది గైస్. అట్టప్పుడు మాత్రం ఖాళీగా ఉంటారు అందరూ. వీడియో తీస్తున్నా అని తెలిసి ఉరికేస్తారు సౌండ్ చేసుకుంటా. మీరైతే కొంచెం
అర్థం చేసుకోండి గైస్ బ్యాక్గ్రౌండ్ సౌండ్. అందరు ఉరికొస్తారు ఒకేసారి, ఏం చేయాలి? ఓకే కంప్లీటెడ్. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు గైస్ మన దగ్గర. ఇల్లు ఉంటుందా? లేదు. మనమే చేసుకోవాల్సింది. మనకి ఇంత వుడ్ పెట్టుకొని మనం చేసుకోకపోతే ఎందుకు గైస్? ఇది ఒక పక్కన పెట్టుకుందాం గైస్. ఊకే తీసాడు అవుతుంది. ఇక్కడ బెడ్ పక్కన పెట్టినాం అనుకోండి. ఓకే ఏదో అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏం పెట్టాలి మధ్యలో? అలా గ్లాస్ పెట్టేద్దామా? భలే ఉంటుంది కదా గైస్. కానీ గ్లాస్ ఉందా మన దగ్గర? చూద్దాం. గ్లాస్ లేకపోతే ఏదో ఒకటి ఫిల్ చేద్దాం. లేదంటే శాండ్ కలెక్ట్ చేసి మళ్ళీ గ్లాస్ అయితే వేసేద్దాం. ఓకే ఇప్పుడు మనకి కావాల్సిన స్లాబ్స్ సరిపోయినాయి చాలు అనుకుంటా. సరిపోకపోతే మళ్ళీ ఇద్దాం. ఎందుకు గైస్ తీస్తున్నా నేను. ఓకే ఇక్కడొకటి ఇట్లా పెట్టుకుంటూ వెళ్దాం. అక్కడక్కడ ఇది పెడతాం కదా మనం లాంతన్స్. వాటి కోసం అయితే అక్కడక్కడ ఏరియా ఉంచుదాం. ఓ నాకేం కనబడట్లేదురా. బ్లాక్లో కూడా భలే పెట్టేసాం. ఓకే ఇక్కడ కూడా అట్లనే ట్రై చేద్దాం. అబ్బా నైస్ గైస్. ఎక్కడో డబల్ పడ్డది, ఏం పర్లేదు తీసేయచ్చు. ఓకే సరిపోలే గైస్, అసలుకే సరిపోలే. కిందికి రాకుండా పైన ఏం చేస్తున్నావు? నడు కిందికి. ఓకే ఇక్కడోటి ఇక్కడ మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్. ఈసారి బ్రేక్ అయ్యేది గైస్. ఇన్ని ఉండనిద్దాం. మొత్తం ఎన్ని వస్తాను ఎందుకు? మనకి ఎక్కువ అవసరం లేవు కదా, 6 సరిపోతాయి. ఓకే ఇక్కడోటి లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి చేసుకుందాం గైస్. లాస్ట్ అంతే 7 చాలు. ఎందుకంటే లాంతన్స్ పెట్టడానికి అక్కడక్కడ గ్యాప్ కావాలి కదా గైస్. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే 7 పెట్టేయచ్చు కదా. అంటే 1 2 3 4 5 6 7 ఇక్కడ ఎస్. ఇట్లా కలిద్దాం. 1 2 3 4 5 6 7. ఏం కదలేండి, ఇట్లా అద్దులేండి. ఏదో ఒక సైడ్ పెడదాం. ఇటు సైడు మళ్ళీ పైనకి పోయింది. పోతే పోనీయండి గేస్, నాకు అద్దు. అది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనం అట్లా పెట్టుకున్నాం గేస్. అయినా మనకు వెనకాల కూడా అవసరం గేస్. వెనకాల మనం అంతా వాడం కదా, ఉండనిద్దాం. అవసరం లేదంటే తీసేయచ్చు. లేకపోతే ముంగట ఎంట్రన్స్ పెట్టి ఇదంతా ఇట్లా పెట్టేద్దాం గీస్. ఇక్కడ ఇలా కాదు తప్పు. మనం ఇక్కడ జాబ్కి సంబంధించింది పెడతాం. ఇక్కడ వాళ్ళు ఉంటారు. షర్ట్ గైస్ ఎక్కడో కొట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఒకరిని పెడతాం, మరి వాళ్ళిద్దరికి మధ్యలో గ్యాప్ ఉండాలి. దొబ్బింది గైస్, మొత్తం దొబ్బేసింది. మొత్తం పోయింది. ఏం చేద్దాం ఇప్పుడు? ఏముంది, ఏదో ఒక సైడు తీసేయాల్సిందే. ఏదో ఒక సైడ్ తీసేస్తే మొత్తం పోద్ది. సరేలేండి, ఇప్పుడు దాని గురించి ఎందుకు, మనం పైన చేయాల్సింది అయితే చూసుకుందాం. పైన ఇంకా చేయాల్సింది ఉంది. ఓకే అబ్బా, ముందు షూస్కి ఎంచాంట్మెంట్స్ మార్చాలి గేసి, నాకు అది నచ్చట్లేదు. ఓకే వచ్చినాం. నెక్స్ట్ ఎలా చేద్దాం?
అవును మన దగ్గర ఈ స్లాబ్స్ ఉన్నాయి కదా. చీ గైస్ చీ, ఫుల్ కోపం వస్తుంది నా మీద నాకు ఇప్పుడు. ఎందుకైతే మనము మన దగ్గర ఈ స్లాబ్స్ ఉండి కూడా మళ్ళీ ఆ స్లాబ్స్ తీసుకున్నాం, ఎట్లుంటుంది? ఎందుకు వేసేది? నేను లాగ్ ఒకటి నన్ను దొబ్బేస్తాను కిందికి. అబ్బా ఇప్పుడు మళ్ళీ పోతుంది ఇది. అమ్మ, అరే ఇప్పుడే నైట్ అవ్వాలారా? ఓకే, కరెక్ట్ టైంలో తీసేసినాం. నైట్ అవుతా అవ్వండి గేస్, నాకేంటి భయం? ఫుల్ ఆర్మర్ ఉంది మన దగ్గర ఇప్పుడు, భయమే లేదు, దిగులే లేదు. కాకపోతే ల్యాగ్ అవుద్దనేమో డౌటు. చూద్దాం, ల్యాగ్ అవుతే వెళ్ళి పడుకుందాం. ఓకే 6 వచ్చినాయి, ఆ 6తో 3 వచ్చినాయి. ఆ 3 ఎడబెట్టయితే ఫిల్ అయిపోద్ది. 3 సరిపోతాయి కదా. ఓకే నైస్. అబ్బా నాకు రాకుండా కింద పడ్డావు నువ్వు. నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఓకే నైస్. ఓకే ఇక్కడ పెట్టేసినాం. నైస్ గేస్. అక్కడక్కడ ఇట్లా పెడదాం, పోయేదేముంది గేస్. బాబా ఏం సౌండ్ గేస్, ఘోరంగా సౌండ్ వస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు? స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయి పడుకొని కావాల్సినవి కొన్ని లాంతర్లకి ఇట్లా పట్టుకొని వచ్చేద్దాం. అయ్యో, నేను ఎలా డ్రెస్ వేసుకోకుండా ఎగురుతానా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది రోయ్. బాబోయ్ కింద పడ్డా పేలుతుంది. గైస్ మీకు ఈ ప్లేస్ గుర్తుందా? ఎప్పుడో స్టార్టింగ్లో కూడా ఇక్కడనే బ్లాస్ట్ అయింది, తర్వాత కూడా ఇక్కడనే బ్లాస్ట్ అయింది, 3వ సారి బ్లాస్ట్ అవ్వడం. దేవుడా ఓరి దేవుడా, ఏంది ఇదే? దీని బదులు అక్కడే పండుకున్నా అయిపో. ఏదో తీట గురికొచ్చిన అట్లా పేల్చుకున్నా. మళ్ళీ అది 3rd టైం చేసి అక్కడనే పేలుతున్నాయి. ఎందుకు? వేరే చోటే లేదా వాటికి? ఓకే, మన ఇంటికి ఇక్కడికి వెళ్ళి దారి ఉంది కాబట్టి సేఫ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ముంగట డోర్ లేదు కాబట్టి ఫాస్ట్గా పడుకోవాలి. నేనైతే ఎప్పుడో ఇల్లు కట్టినప్పటి నుండి ఇక్కడ అడ్డుగా ఏం పెట్టలేగేసి వాళ్ళు ఈజీ పైనకి ఎక్కేయచ్చు, నా మీదకి వచ్చి పేలు పడవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ లోపల పడేద్దాం. ఇది నిండిపోయింది. ఓకే, ఇందులో ఇవి వెళ్ళిపోను. స్టోన్ ఇంత అక్కర్లేదు మనకి. ఓకే, మనకి ఇవి కూడా అక్కర్లేవు. లాంతర్న్స్ కావాలి ఇప్పుడు. లాంతర్న్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మీరు? గ్లాసులు ఉంది. గ్లాస్ ఇక్కడ. గ్లాస్ కూడా తీసుకెళ్ళాలి మనం. ఎతుకుదాం. గ్లాస్ ఈ గ్లాస్ పెట్టేస్తుంటే మంచిగా ఉండు, కానీ పెట్టరాదు. ఎందుకు లాంతర్న్స్ లేవు, గ్లాసులు ఇవి వేరే కలర్ ఉన్నాయి, నాకు వద్దు. ఓకే, మనం ఇది చేసేసుకుందాం. ఒక 10 సరిపోతాయి. ఓకే, టార్చెస్ ఏడున్నాయి? ఓకే గ్లాసులు లేవు ఎందుకు? శాండ్ ఇందులో ఉండే, తీసుకెళ్ళి అందులో పెట్టేద్దాం. నైస్ గేస్. మొత్తం చెయ్యి. ఇదొకటి వచ్చింది. ఓకే చాలు గేస్, గ్లాస్ మనకి ఎక్కువైంది. ఓకే, ఇప్పుడు టార్చెస్ కోసం మనకి ఇవి కావాలి, స్టిక్స్. కోల్ ఎక్కడుంది? కోలమ్మ కోలు ఎక్కడున్నావమ్మా? ఎందుకు గేస్ కోల్ లేదు? ఎక్స్క్యూజ్ మే. ఓకే, కోల్ లేదు గేస్, కోల్ లేనట్టుంది గేస్ మన దగ్గర. గిన్నెగానం పెట్టుకొని కొంచెం కోల్ కూడా లేకపోతే ఎట్లుంటుంది? అబ్బా ఉంది గేస్, సమయానికి బ్రతికించింది. ఓకే, మన షెల్కర్ బాక్స్ అక్కడ ఉంది. ఇది ఉంది కదా, ఇప్పుడు వాడుకుందాంలేండి.
మనకి ఇప్పుడు ఒక 10 చాలు. ఫస్ట్ ఇవి తీసుకుందాం. ఓకే. అబ్బో ఆల్రెడీ వచ్చేస్తాయా? అవురే, అత్తాయి కదా గేస్, మర్చిపోయినా. కరెక్ట్ 10 తీసుకుందాం అంతే. ఇక మిగతా అన్ని లోపల కుక్కేసి వెళ్ళిపోతాం వీడికెళ్ళి. ఓ మనైతే కొంచెం పర్లేదు, చూడడానికి బాగానే ఉంది. ఫస్ట్ అయితే పైన ల్యాండ్ అవుదాం. పైన కూడా కొన్ని పెట్టాలి కదా మళ్ళీ, లేకపోతే పైన స్పాన్ అయితే ఘోరంగా ఉంటుంది. అందుకే వీళ్ళ ముళ్ళల్లో ఇట్లా పెట్టినా. ఓకే, ఫటాక్ ఫాసాక్ అయిపోయింది పైన. ఇప్పుడు కింద సరిపోతాయి ఐ గెస్. ఓకే. ఓ ఏంది ల్యాగు? ఓకే అయిపోయింది. ఇంకా 2 మిగిలినాయి. అవి 2 మనం ముంగట పెట్టేద్దాం. ముంగట ఇదంతా తీసేస్తా గీస్. అంటే ముంగట ఎంట్రెన్స్ పెట్టుకుందాం మనం. ఎంట్రన్స్ పెట్టాలంటే ఫస్ట్ మనకి ఇవి కావాలి. వీటితోని నార్మల్గా ప్లెయిన్గా క్లోజ్ చేసేద్దాం. మనకి ఇప్పుడు అంత అక్కర్లేదు కాబట్టి. ఓకే, 3 బ్లాక్స్ అయిపోయినాయి. ఇటు మధ్యలో 3 బ్లాక్స్ వస్తున్నాయి గెస్. ఏం చేద్దాం? 3 బ్లాక్స్ సైడ్కి వస్తున్నాయి. కరెక్టే. ఓకే, ఇది పెట్టేద్దాం. మనకి ఇంకొన్ని కావాలి. ఏం చేద్దాం? తీసేద్దాం. ఓకే, నాకేం అర్థం కావట్లేదు. ఓకే కరెక్టే. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసినాం అనుకోండి, అంతే. మన ఎంట్రన్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకో స్లాబ్ కావాలి, కాకపోతే లేదు మన దగ్గర. అందుకే ఇలా పెట్టిద్దాం. భలే ఉంది కదా ఐడియా. ఇది పెట్టే ముందు ఇక్కడ ఒకటి పెట్టేసి ఇక్కడ ఒకటి అంతే. ఓకే, ఇప్పుడు వెళ్ళి గ్లాస్ పెట్టేద్దాం. మొత్తం గ్లాస్ పెడితే కేక్ ఉండాలి. ఓ పర్లేదు గెస్, బాగానే ఉంది. మనం అనుకున్నంత చెండాలం ఏం కాదు. ఓకే, మొత్తం పెట్టేసి నెక్స్ట్ ఎపిసోడ్లో విలేజర్స్ని అయితే తీసుకొచ్చేద్దాం. సో చెప్పండి గైస్, మన విలేజర్ ఫామ్ ఎలా ఉందో. అండ్ నేనైతే తిరిగి వచ్చినందుకు మీరు కొంచెం లైక్స్ గట్టిగా కొట్టండి. ఎక్కువ కొడితే నేనైతే నెక్స్ట్ నుండి ఇంకా వీడియోస్ త్వరగా తీసుకొస్తా. లేదంటే మళ్ళీ యాజ్ యూజువల్ లేట్ అవుద్ది. మీ ఇష్టం. మీకు త్వరగా రావాలంటే మీరు త్వరగా చేసేయాలి. సో ఇక్కడ కూడా 2 పెట్టేద్దాం. ఓకే, ఇటు 4 పెడదాం బ్లాక్స్. అటు కూడా సేమ్ పెట్టేద్దాం. ఓ సెట్. సో చెప్పండి గైస్, మన విలేజర్ బ్రీడర్ అయితే అంటే విలేజర్ ఫామ్ కోసం మనం కట్టిన హౌస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఫటాఫట్గా వెళ్ళి చెప్పేయండి. ఇప్పుడే వీడియో ఎండ్ అవ్వక ముందుకే చెప్పేయాలి మీరైతే. చూద్దాం ఎవరు ఎంతమంది వీడియో ఎండ్ అవ్వక ముందుకే కామెంట్ పెట్టేస్తారో. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి గైస్. కొంచెం లైక్లు కొట్టండి గైస్. సబ్స్క్రైబ్స్ అయితే చేసేయండి, గట్టిగా కొట్టేయండి. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి గైస్. అట్లయితే ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకైతే మెసేజ్ అయితే వస్తుంది గైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.